హలో. ఒరే అల్లుడు, ఎక్కడున్నావు? మూర్తిని చంపేశారురా. నువ్వు రావద్దురా, అక్కడే భద్రంగా ఉండు. మురళి, ఏమైంది? నా ఫ్రెండ్ మురళిని చంపేశారు. అయ్యో, 5 ఏళ్ల వయసు నుంచి ఇద్దరం కలిసి తిరిగాం తెలుసా. మన ప్రేమ కోసం పాపం వాడు బలైపోయాడు. నేను వెళ్ళి ఒకేసారి వాడిని చూసొస్తాను శృతి. నేను వస్తాను. వద్దు వద్దు. లేదు ప్లీజ్. నేను చెప్పే మాట విను. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఒకేసారి ప్లీజ్. మురళి, మురళి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను చూసుకుంటాను కదా, వెళ్ళరా. అవునరా, తను ఒంటరిగా ఉంటుంది. వెళ్ళరా. హలో శృతి. రావే రా. ఏంట్రా ఇప్పుడు సంతోషంగా ఉందా? వాడు తన ప్రాణాలనిచ్చి నీ లవర్ని కాపాడాడు కదా. శృతి నేను చేయకరా. ఇక్కడికి వచ్చి దాక్కుంటే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? నేను పామున్రా, కోరల్లో విషమున్న పాముని. నన్ను అవమానించి నన్ను జైలుకు పంపిన దీన్ని. రేయ్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలియకుండా తిన్నగా ఎముడితోనే పెట్టుకున్నావురా. నా లెక్క నీ ఫ్రెండ్తోనే పూర్తవదు. నీ లవర్తో కూడా అది కంటిన్యూ అవుతుంది. మాట్లాడు. విన్నావా? రే, తనే చేయకు, నీ ప్రాణం తీస్తాను రా. నన్ను చంపుతాడట్రా. పర్వాలేదే, నీ కొంచెం ధైర్యం ఉందిరోయ్. సూపర్ మ్యాన్ అయినా గాల్లో ఎగురొచ్చి కొడతాడు. నువ్వేమో 10 కిలోమీటర్ల అవతల నుండి నన్ను వచ్చి చంపుతానంటున్నావు. రా, చంపు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రారా. వస్తున్నాను రా. ఏంటి రవి? ఏంటి ఆటలాడుతున్నావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. ఎవరొస్తారో చూస్తా. ఇన్నాళ్ళు ఆ గొట్టంగాడిని అడ్డు పెట్టుకుని నా చేతుల నుంచి తప్పించుకున్నావు కదే. దొరికిందిరా పెట్ట. నా దగ్గరికి రాకు. చెప్పుతో కొడతాను. ఏంటి చెప్పుతో కొడతావా? కొట్టు చూద్దాం. చేయి తీరా. నన్ను 10 మందిలో అవమానించినందుకు నువ్వు నరక యాతన పడి చావాల్సిందే. రండిరా. నన్ను చంపడానికి వచ్చావట్రా? అది వీడు ఒకేసారి చేస్తారు. నీతో కలకాలం
సంతోషంగా బ్రతకాలని ఆశపడ్డాను, కానీ అది జరగకుండా పోయింది. వచ్చే జన్మంటూ ఉంటే మనమిద్దరం కలిసి బతకాలి. నా శరీరం మాత్రం చచ్చిపోయింది. నా ప్రాణం నీతోనే ఉంటుంది. వద్దు, నీకేం కాదు, నేను కాపాడుకుంటాను శృతి, నేను కాపాడుకుంటాను నిన్ను. శృతి, నువ్వు నా కోసం ఒకటి చేయాలి. నన్ను పూడ్చిపెట్టక ముందు వాణ్ణి చంపి పూడ్చిపెట్టి ఆ తరువాతే నన్ను పూడ్చాలి. ఇది నా కోసం మాత్రం కాదు, నాలాంటి అమాయకురాళ్ళ కోసం కూడా. ప్రామిస్ ప్రామిస్ చేస్తావా? చేస్తాను. నా కొడకా, మారణ కాండని ఆపరా, ఎంతమందిని చంపుతావురా? మారణ కాండని ఆపరా, ఎంతమందిని చంపుతావురా? రేయ్, నా శృతిని చంపావు కదరా? నిన్ను బ్రతకనివ్వనురా, ఈరోజు నువ్వు చచ్చావే. శృతి, శృతి, నేను వచ్చేసాను శృతి. ఒక్క నిమిషం, కొంచెం సేపే. పడుకో పడుకో పడుకో, మరే లేదు. ఒక్క నిమిషం, ఇదిగో ఇదిగో. మరేం లేదు శృతి, నీకు చేలేస్తుంది కదా, అందుకే మట్టి వేస్తున్నాను. వెచ్చగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు, అయిపోతుంది. నువ్వు అలాగే పడుకో శృతి, నువ్వు పడుకో, నువ్వు లేవకు. నువ్వు నిద్రపో శృతి. చూసావా, వర్షం కూడా అయిపోయింది. నీ నిద్రను ఎవరు చెడగొట్టలేరు. ప్రశాంతంగా నిద్రపో శృతి, నిద్రపో. శృతి, నేను వచ్చేసాను శృతి, నేను వచ్చేసాను. శృతి, నేను వచ్చేసాను. శృతి, ఎక్కడున్నావు శృతి? ఎక్కడున్నావు శృతి? ఇక్కడున్నావా? ఏంటిలా తడిసిపోయావు? అదేలే శృతి, వాన వచ్చింది కదా, స్నానం చేశా. అబ్బా, ఒకటే చలిగా ఉంది, స్నానం చేశాను శృతి, స్నానం చేశా. ఆగండి, తొందరపడద్దు. వాడి చేతిలో వెపన్ ఉంటుంది. ఇలా తడిస్తే జలుబు చేస్తుంది. ఇక మీదట ఇలా చేయకు. శృతి, నాకు నువ్వు చాలా నచ్చావు శృతి. ఈ లోకంలో నాకెవ్వరూ లేరు శృతి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు శృతి, నువ్వు ఒక్కదానివే. నన్ను వదిలి వెళ్ళకే. నువ్వు బాధపడకురా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. శృతి, నాకు వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇస్తావా? సరే, తీసుకొస్తాను. రవికుమార్, నువ్వెక్కడికి తప్పించుకోలేవు, వెంటనే బయటికి రా. అయ్యో, వచ్చేసారే, నన్ను వదలరే. రవికుమార్, మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే నిన్ను కాల్ చేస్తా. వదలరు శృతి. శృతి, రా శృతి. ఇదిగో. రవికుమార్, లాస్ట్ వార్నింగ్, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే బయటికి రా. శృతి, మనం ఇక్కడ ఉండొద్దు శృతి, మనం అడవికి వెళ్ళిపోదాం. అక్కడ చల్లగా ఉంటుంది, అక్కడ వెళ్ళిపోదామా? వస్తావా? వెళ్దాం, త్వరగా వెళ్తారా? నాతో రా శృతి, పరిగెత్తు శృతి, మనం వెళ్ళిపోదాం. రా శృతి, నేను తీసుకెళ్తాను కదా, అక్కడ చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను శృతి, వెనకాల వచ్చి, త్వరగా వచ్చి. జాగ్రత్తగా రావాలి, అక్కడ చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను కదా, రా శృతి, అక్కడ చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరు